शुभ संकल्पों के मोती हम भर भर सब पे लुटाएंगे। शुभ संकल्पों के मोती हम भर भर सब पे लुटाएंगे। बुझे आत्मदीपों में हम फिर से आस जगाएंगे। शुभ संकल्पों के मोती हम भर भर सब पे लुटाएंगे। शुभ संकल्पों के मोती हम भर भर सब पे लुटाएंगे। बुझे आत्मदीपों में हम फिर से आस जगाएंगे। शुभ संकल्पों के मोती हम भर भर सब पे लुटाएंगे। शुभ संकल्पों के मोती हम भर भर सब पे लुटाएंगे। जीवन का यही परिवेश हो सबके लिए शुभ भावना, जन जन को यही संदेश हो। ना मन में कभी आवेश हो, जीवन का यही परिवेश हो सबके लिए शुभ भावना, जन जन को यही संदेश हो। हम में डूबी मानवता पर हम खुशियाँ बरसाएंगे। शुभ संकल्पों के मोती हम भर भर सब पे लुटाएंगे। शुभ संकल्पों के मोती हम भर भर सब पे लुटाएंगे। है प्रभु ही जिसका सहारा, वो जीवन में कभी न हारा। हाथों में प्रभु के हाथ रहे, वही तो है सबका प्यारा। है प्रभु ही जिसका सहारा, वो जीवन में कभी न हारा। हाथों में प्रभु के हाथ रहे, वही तो है सबका प्यारा। महाज्योति की किरणों से हम जग के पाप मिटाएंगे। शुभ संकल्पों के मोती हम भर भर सब पे लुटाएंगे। शुभ संकल्पों के मोती हम भर भर सब पे लुटाएंगे। हम देते चले खुशियाँ सबको, कभी किसी से खेद न हो। फूले फले हर मन आंगन, रंग रूप का कोई भेद न हो। हम देते चले खुशियाँ सबको, कभी किसी से खेद न हो। दिल से दिल की तार जुड़े हम, सुर से सुर मिलाएंगे। शुभ संकल्पों के मोती हम भर भर सब पे लुटाएंगे।
शुभ संकल्पों के मोती हम भर भर सब पे लुटाएंगे। शुभ संकल्पों के मोती हम भर भर सब पे लुटाएंगे। ఓం శాంతి. ఈరోజు దీపావళి శుభ సందర్భంగా అందరికీ చాలా చాలా హార్దిక శుభాకాంక్షలు, శుభాభినందనలు, శుభకామనలు. దీపావళి పండుగకు విశేషంగా మన భారతవాసీలు అధిక ప్రాధాన్యత ఇస్తారు. దీపావళి గూర్చి పౌరాణిక కథలు అనేక ఉన్నాయి. ఇందులో విశేషంగా శ్రీరాముడు రావణుడిపై విజయం పొంది సీతను అయోధ్యకు వాపస్ తీసుకొచ్చినందుకు మొత్తం అయోధ్య అంతా దీపాలతో అలంకరించి దీపావళి జరుపుకున్నారు. ఆ స్మృతి చిహ్నాన్ని గుర్తు దీపావళి అంటారు. ఇంకొక కథలో తెలిపిస్తారు, నరకాసురుడు దేవతలనందరినీ బందీలుగా చేసి తన ఖైదులో ఉంచుకున్నాడు. స్వయం పరమాత్మనే వచ్చి దానికి ఇంకొక విధంగా కూడా శ్రీకృష్ణుడు సత్యభామ ద్వారా నరకాసురుడిని వధింపచేసి అని దేవతలందరినీ ముక్తులుగా చేసినందుకు జ్ఞాపకార్థంగా నలువైపులా ఆనందోత్సాహాలతో దీపాలను వెలిగించి పండుగ జరుపుకుంటూ ఉన్నారు. ఈ విధంగా అనేక కథలు ఉన్నాయి. హిందూ ధర్మంలోనే కాదు, ఇతర ధర్మాలలో కూడా ఉన్నాయి. మహాత్మా బుద్ధుడు కూడా 17 సంవత్సరాల తర్వాత తన నగరానికి వచ్చినందుకు ఆ సమయంలో లక్షలాది దీపాలతో నగరం అంతా వెలిగించారు అని బౌద్ధ ధర్మంలో కూడా దీపావళి జరుపుకుంటారు. అదేవిధంగా జైన ధర్మంలో కూడా 24వ తీర్థంకుడు మహావీర స్వామి దీపావళి రోజున నిర్వాణాన్ని ప్రాప్తి చేసుకున్నారు అని జైనులు తమ గురువు శ్రేష్ఠ గతిని ప్రాప్తి చేసుకున్నారు అని భావించి దీపావళిని చాలా ఆనందమైన పండుగగా జరుపుకుంటారు. ఇవన్నీ పౌరాణిక విషయాలు. వర్తమాన సమయంలో ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయంలో కూడా దీపావళి పండుగను విశేషంగా జరుపుకుంటారు. ఎందుకంటే ఈ శుభ దినం రోజున ఈ ఈశ్వరీయ విశ్వవిద్యాలయ స్థాపన జరిగింది సింధు హైదరాబాద్లో. ఈ రోజునే ప్రజాపిత బ్రహ్మబాబా ట్రస్టును నెలకొల్పి వారిపైన పరమాత్మ జ్ఞాన కలశాన్ని సమర్పించారు కనుక ఈ రోజును సమర్పణ దినంగా జరుపుతారు. ఆ సమయంలో ఈశ్వరీయ విశ్వవిద్యాలయంలోని అనేక మంది సోదరీ సోదరులు ఈశ్వరీయ విశ్వవిద్యాలయానికి ఆధార స్తంభాలైన దాదీల సమర్పణం కూడా దీపావళి రోజే జరిగింది. బ్రహ్మబాబా కూడా తన మొత్తం సంపదనంతా దాదీల పేరుతో ట్రస్టు ఏర్పరిచి సమర్పించారు దీపావళి రోజున. చాలా జ్ఞాపకార్థాలు ఉన్నాయి. ఈ దీపోత్సవం జతలో జోడింపబడి ఉన్నాయి. కాబట్టి మనమంతా చాలా ప్రేమతో ఈ దీపావళి జరుపుకుంటాం. ఇది స్మృతి చిహ్నం. వాస్తవం చెప్పాలి అంటే ఈ మట్టి దీపంలో వత్తి వేసి నెయ్యి లేక నూనె వేసి వెలిగిస్తారు. దాని అర్థం ఏంటి అంటే మెయిన్ ఇక్కడ దీపావళి అంటే దీపాల సమూహం. దీపాలు వెలిగించి తీరుతారు. ఎందుకు వెలిగిస్తారు అంటే ఇప్పుడైతే క్యాండిల్స్, ఇంతకు ముందంతా మట్టి దీపాలే వెలిగించేవారు. ఈ శరీరం అనేది మట్టితో నిర్మితమైనది, అంటే పంచతత్వాల ద్వారా ఏర్పడ్డది. ద్వాపరయుగం నుండి మనుష్యులు దేహ అభిమానానికి వశమై బాడీ కాన్షియస్నెస్లోకి వచ్చిన కారణంగా ఆత్మరూపి దీపం మారిపోతుంది. కాబట్టి ఎటు చూసిన అజ్ఞాన అంధకారంలో ఉన్నారు. దానికి గుర్తుగా అమావాస్య రోజునే దీపావళి జరుపుకుంటారు. కలియుగం అనే చీకట్లో పరమాత్మ శివుడు వచ్చి దీపం వెలిగిస్తూ ఉన్నారు అని. మొట్టమొదట ఈ కలియుగి ఆత్మలను దేహ అభిమానం నుండి ముక్తులు చేయడానికి
జ్ఞానం అనే నెయ్యిని, యోగం అనే వత్తిని, అంటే తనను స్మృతి చేసే రాజయోగం గురించి తెలియజేస్తూ ఉన్నారు తండ్రి. ఇప్పుడు ఈ రెండింటి ద్వారా, జ్ఞాన యోగాల ద్వారా మన ఆత్మ దీపం సదా వెలుగుతూ అంతటికి వెలుగును వ్యాపింపజేస్తుంది. ఒక దీపం అనేక దీపాలను వెలిగించడం అంటే ఇదే. పెద్ద దీపాన్ని చూపిస్తారు దీపావళి రోజు. ఆ దీపంతో అనేక దీపాలను వెలిగిస్తారు. పెద్ద దీపం ఎవరు అంటే ఇక్కడ దీపరాజు పరమాత్మ, అఖండ జ్యోతి పరమాత్మ. అంటే ఆ జ్యోతి వచ్చి అనేక జ్యోతులను వెలిగించినందుకు గుర్తుగా పెద్ద జ్యోతితో చిన్న జ్యోతులను వెలిగిస్తారు. మళ్ళీ ఈ చిన్న జ్యోతులు అనేక జ్యోతులను వెలిగించేకి ఆధారం అవుతాయంటే మనము జ్యోతి స్వరూపులను తెలుసుకున్న తర్వాత ఆత్మ అభిమాని స్థితిలో ఉండేవారు అనేక మందికి జ్ఞానం తెలియజేస్తూ వారి ఆరిపోతూ ఉండే దీపాన్ని కూడా వెలిగించడానికి దోహదపడతారు. దానికి గుర్తుగానే దీపావళి పండుగ ఆచరిస్తాము. అయితే దీపావళిని అర్థం తెలుసుకోకుండా ఆచరిస్తూ ఉంటారు. తండ్రి అర్థాన్ని తెలియజేస్తారు. జ్ఞానం 3వ నేత్రము తెరవబడాలి అంటే ఇంటింటిలో ప్రకాశం ఉండాలి. ఇప్పుడు ఇంటింటిలో అంధకారమే ఉంది. ఇవన్నీ బాహ్య ప్రకాశాలు. మీరు మీ జ్యోతిని వెలిగించుకునేందుకు పూర్తి శాంతిలో కూర్చోవాలి. మీరు ఎప్పుడైతే ఆత్మధర్మం, నేను జ్యోతి, నా ధర్మం ఏమి అనేది తెలుసుకుంటే అప్పుడు మీరు మీ జ్యోతిని సదా వెలిగించుకొనే ఉంటారు. జన్మ జన్మాంతరాల పాపం కూడా ఈ స్మృతి ద్వారా తొలగిపోతుంది. ఇప్పుడు ఆత్మజ్యోతి ఆరిపోయింది. ఎందుకంటే శక్తి అనే పెట్రోల్ పూర్తిగా సమాప్తి అయిపోయింది. ఇది మళ్ళీ ఎలా నిండుతుంది? స్మృతి ద్వారా మాత్రమే నిండుతుంది. స్మృతి యాత్రలో ఉండి మీరు సత్యమైన దీపావళిని ప్రతిరోజు జరుపుకోండి అంటారు. ఒక రోజే కాదు. అప్పుడు మీరు నూతన ఖాతాను 21 జన్మలకి కూడా జమ చేసుకుంటారు. ఇంకా దీపావళి పండుగ రోజు ఒక దీపం నుండి అనేక దీపాలను వెలిగించడము అంటే దీపంలో అగ్ని ఉంటుంది. దీపాలైన మీలో లగన్ అనే అగ్ని ఉంది. ఒక్కొక్క దీపానికి ఒక్కొక్క దీపంతో అంటే భగవంతుడితో ఒక్కొక్క దీపానికి సంబంధం ఏర్పడింది అంటే అది సత్యమైన దీపావళి. ఎందుకంటే ప్రతి ఆత్మ ఎవరితో సంబంధం జోడించాలి? పరమాత్మతో. ఎందుకంటే ఆత్మకు సంబంధం, సర్వ సంబంధాలు పరమాత్మనే. కాబట్టి పరమాత్ముడు మీ ఆత్మ జ్యోతి వెలిగించడానికి ఈ భూమి పైన అవతరించడం జరిగింది. దానికి గుర్తుగానే పెద్ద జ్యోతి అనేక జ్యోతులను వెలిగిస్తూ ఉంది అని చెప్తూ ఉంటారు. ఈరోజు లక్ష్మీ పూజ చేస్తారు, ధనం ఆశిస్తారు, టపాకాయలు కాలుస్తారు. ధనం మాత్రమే కోరుకుంటారు దీపావళి రోజు లక్ష్మి నుండి. ఒకవేళ ఎవరైనా సత్యమైన హృదయంతో, సత్యమైన భావనతో పూజలు జరిపితే అల్పకాలికం కొరకు ధనం లభిస్తే లభించవచ్చు, కానీ లక్ష్మి ధనం ఇచ్చే మాటే ఉండదు. మీరు లక్ష్మీలాగా కావాలి, ఈ లక్ష్యం ఉండాలి. మనము లక్షణాలు కలిగినటువంటి లక్ష్మీలు కావాలి అంటే మనలో ఉండే అవగుణాలన్నీ తొలగించుకోవాలి. దానికి ఏం చేస్తారు? లక్ష్మి మన ఇంటికి రావాలి అంటే శుభ్రంగా ఉంచాలి పరిసరాలనంతా. అప్పుడే మన ఇంట్లో లక్ష్మి అడుగు పెడుతుంది అంటారు. పరమాత్మ తెలియజేస్తూ ఉన్నారు, మీలో ఉండే అశుభ్రత, మురికి, ఏది వికారాలు అనేది బాహ్యంగా ఆంతరికంగా వారు బయట మాత్రమే శుభ్రం చేస్తారు. బయట అంటే ఇంటిని మాత్రం, ఇంటిని కూడా ఇంటి లోపల శుభ్రం చేస్తారు, ఇంటి బయట శుభ్రం చేస్తారు. అయితే కిటికీలు, వాకిళ్ళు కంప్లీట్గా అంతా క్లీన్ చేస్తారు దీపావళికి. ఇక్కడ మీరు ఏం చేస్తూ ఉన్నారు? బాహ్యంగా ఆంతరికంగా అంటే శుభ్రం చేయడము అంటే శరీరాన్ని, కర్మేంద్రియాలను శుభ్రం చేసుకుంటూ ఉన్నారు. ఇవి కిటికీలు, వాకిళ్ళ లాంటివి. కిటికీలు అంటే కళ్ళు, చెడు దృష్టి లేకుండా, దేహ భావనతో చూడకుండా, వికారి దృష్టి లేకుండా, మరి ఈర్ష్యాసూయ దృష్టి లేకుండా, ప్రీతి దృష్టి. ప్రతి ఒక్కరూ ఆత్మలు, ప్రతి ఒక్కరూ తండ్రి పిల్లలము అనే భావనతో, ఇదంతా డ్రామా అనే భావనతో స్వచ్ఛంగా మీరు ఇంకా ఇతరులకు మంచి జరగాలి అనే భావనతో చూసే దృష్టి. ఇది మంచి దృష్టి అంటే క్లీన్గా చేసుకోవడం కళ్ళను. నోరు అంటే తలుపు లాంటిది.
దీన్ని శుభ్రం చేసుకోవడం అంటే నోట్లో నుంచి ఎటువంటి అశుభము అశుద్ధ మాటలు తర్వాత కఠినమైనటువంటి శబ్దాలు రాకుండా ఉండాలి అని మనం నోటిని సదా మధురతతో నింపాలి. దాని గుర్తుగా దీపావళి రోజు మిఠాయిలు పంచుకొని తింటారు. చాలా ఈ పండుగకు ప్రాధాన్యత అంటే మిఠాయిలు పంచుకోవడం. ఎందుకంటే దేవీ దేవతలు చాలా మధురంగా ఉండేవారు. పరస్పరం మాటలు ఎలా ఉండేవి, వారి నడవడిక ఎలా ఉండేది, వారి మనస్సు ఎలా ఉండేది, స్వీట్నెస్ మధురత్వంతో నిండి ఉండేది. వారిలో చేదు అంటే కఠినం ఇలాంటిది ఉండదు. కాబట్టి ఇక్కడ కూడా కేవలం స్వీట్స్ పంచుకొని తింటారు. కానీ మనమేం చేస్తూ ఉన్నాం, యథార్థమైన అర్థంతో మధురంగా మాట్లాడాలి. ఒకరోజు కాదు, ప్రతిరోజు ప్రతి సెకండ్ కూడా మన వ్యవహారం మధురతాపూర్వకంగా ఇక్కడ మనం ఉంచుకుంటూ ఉన్నాం. ఎవరికి బాధ కలిగించకుండా, అందరికీ సుఖం ఇచ్చే విధంగా, అందరికీ ఆనందం కలిగించే విధంగా, అందరికీ ఉపయోగపడేటటువంటి శబ్దాలే తక్కువగా మెల్లగా మధురంగా మాట్లాడడమే తండ్రి ఇచ్చే శ్రీమతం నోటికి. అది స్వచ్ఛం చేసుకుంటూ ఉన్నాం మనం. మరి చెవులు అనే వెంటిలేటర్లను కూడా శుభ్రం చేసుకుంటాం మనం. ఎందుకంటే వీటి ద్వారా విన్నటువంటిదంతా మైండ్లో ఏమవుతుంది, రికార్డ్ అవుతుంది. ఏదైనా వింటారు, ఏదో చెప్తారు, వారి పట్ల మీకు అంతవరకు మంచి భావనే ఉంది. వారు చెప్పేటప్పటికి ఏమవుతుంది, ఆ విషయాలంతా కొన్ని భయం కలిగించేటి ఉంటాయి, కొన్ని బాధ కలిగించేటి ఉంటాయి. కొంతమంది పట్ల కోపం, ఈర్ష్య, ఆవేశం వచ్చే విధంగా, అసహించుకునే విధంగా, అంటే ఇలాంటివంతా లోపల ఉన్నాయి. వినడం ద్వారా ఇలాంటి వినకుండా జ్ఞాన రత్నాలు పరమాత్మ ఏ విషయాలైతే చెప్తూ ఉన్నారో మంచి విషయాలు మాత్రమే చెవుల ద్వారా లోపలికి పంపించాము అంటే మనసులో మంచి విషయాలు రికార్డ్ అయినట్లయితే అది సమయానుసారంగా మనకి చాలా మంచి చేస్తుంది. విన్నటువంటిది ఎక్కడ వెళ్ళదు, లోపల ఉంటుంది. లోపల ఉండేది మళ్ళీ బయటకు వస్తూ ఉంటాయి. నోటి ద్వారా, చెవుల ద్వారా విన్నటువంటివే కళ్ళ ద్వారా కూడా వస్తూ ఉంటాయి. దృష్టి మారిపోతుంది వినేదాని ద్వారా, తర్వాత మాట మారిపోతుంది. కాబట్టి ఇవి చాలా ముఖ్యమైనటువంటివి. చేతులను కానీ కాళ్ళను కానీ శుభ్రం చేసుకోవడము అంటే చేతులతో శ్రేష్ఠ కర్మ. కాళ్ళ ద్వారా కాళ్ళను శుభ్రం చేసుకోవడము అంటే మనం ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడికి వెళ్తున్నాము అనే గమనం ఉంచి శ్రేష్టమైన స్థానానికి, మనము ఆత్మను ఉన్నతి చేసుకునేటటువంటి చోటుకి వెళ్ళడం. ఎందుకంటే ప్రతి అడుగులో లెక్కలేనంత సంపాదన ఉంది అంటారు తండ్రి. మరి లెక్కలేనంత సంపాదన ఉంది అంటే ఒక అడుగు కూడా మనం ఆచితూచి వెయ్యాలి. సత్సంగం, సత్యమైండే సాంగత్యం, భగవంతుడి దగ్గరికి వెళ్ళాలి కాళ్ళ ద్వారా. ఈ విధంగా అందుకే దానికి గుర్తుగా పద్మంతో పోలుస్తారు. కళ్ళను కానీ నోటిని కానీ అంగాన్ని పద్మంతో పోలుస్తారు. లక్ష్మి అయితే పద్మం మీదే కూర్చుంది అంటారు. పద్మం మీద కూర్చుంటే పుష్పం పైన విరిగిపోతుంది, వాడిపోతుంది. మరి పద్మం మీద కూర్చునేది అంటే పద్మం లాంటి జీవితం గడిపి లక్ష్మీలయ్యారు అని. మనం ఆ విధంగా పద్మ నయనాలు అంటారు. మన దృష్టి ఎలా ఉండాలి, పద్మం అంటే అన్నింటి నుండి న్యారా ప్యారాగా ఉంటుంది. వికారాలు అనే బురద ఇది వాస్తవానికి. పద్మం పుట్టుకెక్కడ, కమల పుష్పం, తామర పువ్వు ఎక్కడ పుడుతుంది, బురదలో అంటే దాని పుట్టుక అదే, మళ్ళీ పెరిగేది అక్కడే. కానీ బురద నుంచి, నీటి నుంచి భిన్నంగా అతీతంగా ఉంటుంది కాబట్టి అందరికి ఇష్టంగా ఆకర్షణీయంగా ఉంది. మరి మనదంతా ప్రవృత్తి మార్గము అంటే గృహస్థ మార్గం. గృహస్థము అనే దాంట్లో ఉంటూ కూడా వాటిలో ఉండే బురద అంటే వికారాలు అనే బురద నుండి ఎప్పుడైతే అతీతంగా ఉంటారో అప్పుడే మీరే లక్ష్మీలు కాగలుగుతారు అని తండ్రి తెలియజేస్తారు. ఈ విధంగా అనేక ప్రకారాలుగా పండుగ చేసుకుంటూ ఉంటారు, కానీ అర్థం తిరగడం లేదు. అర్థం అంతా తండ్రి వివరిస్తూ ఉన్నారు. ఇప్పుడు ఆత్మ జ్యోతిని వెలిగించుకోండి. ఇప్పుడు ఆత్మ తమో ప్రధానమై ఉంది, దీనిని సతో ప్రధానంగా చేసుకోవాలి అంటారు బాబా. ఎందుకంటే ఆత్మ ఒక బిందువు, నక్షత్రం, జ్యోతి, ఇంకా దానికి వేరేది లేనే లేదు. ప్రకాశంగా ఉండే ఆత్మ ఎప్పుడైతే నేను ప్రకాశ స్వరూపాత్మ అనేది గుర్తు ఉంటుందో అప్పుడు సదా వెలుగుతూ ఉంటుంది జ్యోతి.
ఈ దీపావళి రోజు విశేషంగా శుభ్రత సంపాదన పైన ఎలా గమనం ఉంచుతారు, దాని గురించి బాబా అన్ని విధాలైనటువంటి శుభ్రత సంపాదన పైన లక్ష్యం ఉంచండి మీరు కూడా అంటారు. ఇప్పుడు సంతుష్టత ఎప్పుడు ఉంటుందో, మనకు పండుగ రోజు ఎంత సంతుష్టంగా ఉండి బాగా శుభ్రంగా చేసుకొని లక్ష్మిని ఆహ్వానిస్తున్నారంటే, మనము సంతుష్టత అనే గుణం ద్వారా అన్ని దివ్య గుణాలను కూడా, లక్ష్మి అంటేనే లక్షణాలు కలిగినటువంటిది, అన్ని లక్షణాలు మనలోకి ఆహ్వానించగలగాలి. అప్పుడు ఆటోమేటిక్గా ఏమవుతుంది, మనకు అన్ని లక్షణాలు దివ్య గుణాలు అనేది మనలోకి వచ్చాయి అంటే స్వతహాగానే అవగుణాలు అనే టపాకాయలను మనము ఆహుతి చేస్తాం. లోపల ఏ బలహీనతలు, లోపాలు, నిర్బలత, కోమలత్వం ఏవైతే మిగిలి ఉంటాయో వాటి ఖాతా అంతా, పాత ఖాతా అంతా సమాప్తం చేసి కొత్త ఖాతా ప్రారంభించండి. ఎందుకంటే ఇప్పుడు దీపావళికి పాత ఖాతా సమాప్తం చేసి వ్యాపారస్తులు కొత్త ఖాతా ప్రారంభిస్తారు. అంటే మనం ఏం చేయాలి, కొత్త జీవితం వస్తుంది అంటే మనం పాత జీవితానికి స్వస్తి పలకాలి. అంటే జీవితం అంటే పాత సంస్కారాలు, అలవాట్లు, పద్ధతులు, ఇవన్నీ బలహీనతలు ఉన్నాయి, వాటినన్నింటినీ క్లోజ్ చేసేయండి. కొత్త సంస్కారాలు అనేటటువంటి కొత్త వస్త్రాలు ధరించి సత్యమైన దీపావళి జరుపుకోండి. ఇదే సత్యమైన దీపావళి అని కూడా బాబా చెప్తారు. ఈ దీపావళి యొక్క అతి పావన పర్వం మనందరికీ ఒక సుందరమైన సందేశాన్ని తీసుకొచ్చింది. ఆత్మజ్యోతిని వెలిగించుకోవాలి. గుర్తుండాలి, నేను ఆత్మ, దేహానికి యజమానిని, నేను ఒక ప్రకాశవంతమైన జ్యోతిని, దేహం నుండి అతీతంగా ఉన్నాను. చైతన్య ఆత్మ నేను భగవంతుడి సంతానము, నేను అతడితో యోగం జోడించాలి. ఎంతెంత నేను యోగం జోడిస్తాను, నా ఆత్మజ్యోతి సదాకాలానికి వెలుగుతూనే ఉంటుంది. ఆత్మ ఇప్పటిదాకా అజ్ఞాన అంధకారంలో నిద్రించి ఉంది. ఇప్పుడు బాబా వచ్చి కలియుగ రాత్రిలో మేల్కొల్పుతూ ఉన్నారు. దానికి గుర్తుగా భక్తులు కూడా ఒకరోజు జాగరణ చేస్తూ ఉంటారు. ఒకరోజు జాగరణ చేస్తే ఎంతో లాభం పొందుతాము, ఎన్నో సిద్ధులు లభిస్తాయి. అంటే మనము జాగృతి జ్యోతి ఎప్పుడు మేల్కొన్నటువంటి జ్యోతిగా ఉంటే మరి ఎంత లాభం పొందుతాం. ప్రతి సెకండు మేల్కొనే ఉండే జ్యోతిగా, స్థిరంగా, అఖండంగా వెలుగుతూ ఉండాలి నేను అని సదా పాజిటివ్గా ఉండాలి. అందరి జ్యోతులను సదా వెలిగిస్తూ ఉండాలి మనం. ఇది చాలా గమనం ఉంచుకోవాల్సినటువంటి విషయం. ఇప్పుడు మన కర్మ, వ్యవహారము ఎంత సుందరంగా ఉండాలి అంటే మనల్ని చూసి ఇతరులు కూడా మా జీవితాన్ని కూడా ఇలా శ్రేష్టంగా తయారు చేసుకొని మేము కూడా సదా ఆనంద, ఉత్సాహ, ఉల్లాసాలతో ఉండాలి అనేది వారిలో ప్రేరణ కలగాలి. మన వ్యవహారము, జీవించే పద్ధతి ఇలా ఉండకూడదు. ఎలాగంటే మనం ఎక్కడికి అడుగు పెడితే అక్కడంతా టెన్షన్ వాతావరణం కలిగించే విధంగా, మనమే ఒక సమస్యలాగా అలా కారాదు. ఎక్కడికి వెళ్ళినా వాతావరణం అంతా ఖుషీతో నిండిపోవాలి, శాంతి వ్యాపించాలి, ప్రేమ కనబడాలి. మనం ఎక్కడ అడుగుపెడతామో అక్కడ అందరూ ఆనందం అనుభవించాలి. ఈ సుందరమైన పండుగ రోజు మన మనోస్థితిని మహాన్గా తయారు చేసుకునే సంకల్పం కూడా చేయాలి అంటారు బాబా. అందరి పట్ల ఇంత శ్రేష్ట భావన, శ్రేష్ట వృత్తి ఉండాలి మనకు. అందరూ ఆత్మలే, అందరూ నావారే, విశ్వమంతా నావారే, విశ్వంలో ఉండే పరివారం అంతా నేను అందరికీ చెందిన ఆత్మ, అందరూ భగవంతుడికి చెందిన వారం మేము. మరి అందరిపైన భగవంతుడికి హక్కు ఉంది, భగవంతుడిపైన అందరికీ హక్కు ఉంది. తండ్రి ఆజ్ఞ అనుసారం నడిచి నేను అందరికీ కళ్యాణం చెయ్యాలి అనే దృఢత్వం ఉంచి తప్పనిసరిగా ఈ విధంగా శ్రేష్టంగా అవుతారు అనే శుభాకాంక్షలతో ఓం శాంతి.